అండ్ సార్ ఈ రోజుల్లో మూవీ ఎలాగైనా తీయచ్చు కానీ రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు. డబ్బులుంటే మూవీ తీసేయచ్చు కానీ రిలీజ్ చేయాలంటే డబ్బులకు మించి ఉండాలి ఇంకా. సో మీరు ఒక కొత్త కాస్ట్ని నాకు తెలిసి క్రూ కూడా మ్యాక్సిమం కొత్త వాళ్ళే ఉంటారు నాకు తెలిసి, మ్యూజిక్ డైరెక్టర్ తప్పించి వాళ్ళందరినీ తీసుకుని ఒక డేరింగ్ స్టెప్తో ముందుకు వచ్చారు. యాజ్ అ డైరెక్టర్గా మీరు ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్గా ముందుకు వచ్చారు. సో మీ ప్రొడ్యూసర్ సపోర్ట్ మీకు ఎలా ఉంది ఈ సినిమా వరకు? మీకు ఆయన ఎంతవరకు సపోర్ట్ చేశారు? అంటే బేసిక్ నాకు తెలిసి ఆయన కూడా ఫస్ట్ మూవీ అనుకుంటా. మీ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఎలా సపోర్ట్ చేశారు? సో యాక్చువల్లీ ఏంటంటే యాజ్ అ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్గా సో మనకి ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఫైనాన్స్ చేస్తున్నారో వాళ్ళ సైడ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటే తప్ప మనం అనుకున్నట్టు ప్రొజెక్ట్ చేయలేం ఆన్ స్క్రీన్. సో లక్కీ ఏంటంటే నేను వెయిట్ చేశాను, నాకు మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చాయి, కాకపోతే ఎందుకో నాకు ఆ ఫ్రీడమ్ దొరుకుద్దా లేదా అని నాకు డౌట్ ఉండేది. సో ఎప్పుడైతే నేను 100% కాన్ఫిడెంట్గా ఉన్నానో, ఓకే పలానా ప్రొడ్యూసర్ అయితే నాకు నేను అనుకున్న చేస్తాను చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే దిగుదాం అనుకున్నాను. సో లక్కీగా ఎక్కువ టైం తీసుకోకుండా నాకు అయితే గారు పరిచయం అయ్యారనమాట. సో ఆయన ఏంటంటే ఫ్రమ్ ఢిల్లీ, తెలుగు రాదు కంప్లీట్లీ. సో నాకు ఇక్కడ చాలామందిని పరిచయం చేసుకున్నాను, నరేషన్ ఇచ్చాను డైరెక్ట్ వెళ్ళి, కాకపోతే ఇక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ఉండేది, కాకపోతే మూమెంట్ దొరికేది కాదు. సో ఆయన ఎప్పుడైతే కథ వింటానో అన్నాడు, సో చెప్దాము మనం ట్రై చేయడంలో తప్పలేదు కదా అని చెప్పేసి నేను కథ చెప్పాను అనమాట. సో ఆయన ఏమన్నారంటే ఎక్కువ టైం లేదు, ఒక 15 minutesలో స్టోరీ చెప్పు అన్నారు. సో ఆయన ఢిల్లీలోనే ఉన్నారు, నేను హైదరాబాద్లోనే ఉన్నా, ఫోన్లో కంప్లీట్లీ. సో ఫోన్లో కనెక్ట్ అయ్యాము, 15 minutes స్టోరీ స్టార్ట్ చేశాను, ఆయనకి ఎక్కడో ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను మళ్ళీ చేస్తాను అన్నారు. అంటే ఓకే మరి నచ్చలేదేమో నేను భయపడ్డాను. కాకపోతే ఏంటి అంటే ఫోన్లో కాదు డైరెక్ట్ జూమ్ కాల్లో కనెక్ట్ అవుదామని అప్పుడు మళ్ళీ జూమ్ కాల్లో కనెక్ట్ అయ్యి 2 hours కథ మొత్తం విన్నారనమాట. సో నాకు అప్పుడు అర్థమైంది ఓకే ఆయనకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో వాయిస్ కాల్ కాకుండా వీడియో కాల్లో విందామని అనుకున్నారు. ఎప్పుడైతే స్టోరీ విన్నారో చాలు, ఇంకా ఈ కంటెంట్ ఎక్సలెంట్ కంటెంట్, దీంతోనే మనం వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా ఎంబటే పుష్ ఇచ్చారు లేట్ చేయకుండా. సో ఫ్రమ్ దాట్ మూమెంట్ నుంచి ఇంకా మేము స్టార్ట్ చేసాం కంప్లీట్లీ, లొకేషన్స్ కానీ యాక్టర్స్ కానీ. యా